प्रथमं स्वर्णदुर्गे च द्वितीयं त्रिपुरसुन्दरी तृतीयं गायत्रीति अन्नपूर्णे चतुर्थकम् पंचमं ललिता देवी षष्ठं महालक्ष्मी च सप्तमं सरस्वती देवी कनकदुर्गा इति चाष्टमम् नवमं महिषासुरमर्दिनी देवी श्रीराजराजेश्वरी नवदुर्गा नमोस्तुते नवदुर्गा नमोस्तुते नवदुर्गा नमोस्तुते। నమస్కారం. దూరదర్శన్ యాదగిరి ప్రేక్షకులందరికీ కూడా దసరా పండుగ విజయదశమి శుభాకాంక్షలు. బాలా త్రిపుర సుందరి అమ్మవారు శ్రీ విద్యా ఉపాసనలో అత్యంత ముఖ్యమైన రూపాలలో ఒకరు. చిన్న వయస్కురాలైన బాలా రూపంలో ఉన్న పరమేశ్వరి శక్తి సంపూర్ణంగా ఆవిర్భవించిన దేవి. ఆమె శుద్ధ జ్ఞానస్వరూపిణి, కరుణామయి. శ్రీచక్రాధిష్టాత్రిగా పూజింపబడుతూ భక్తులకు విద్య, ఆయుష్, ఐశ్వర్యం ప్రసాదిస్తుంది. బాలా త్రిపుర సుందరి అమ్మవారి ఆరాధన బాల్యంలోనే నిర్మలత్వం, పవిత్రత, సరళతలను మనకి సూచిస్తుంది. चन्द्रचूडामणि विलोचन कुटुम्बिनी त्रिपुरसुन्दरीमाश्रये त्रिपुरसुन्दरीमाश्रये। त्रिपुरे त्रिगुणे त्रिकले त्रिविधे त्रिनुते त्वामेव सेवे। त्रिपुरे त्रिगुणे त्रिकले त्रिविधे त्रिनुते त्वामेव सेवे। त्रैलोक्यमोहन चक्राम्बिके देहं तु मे देवि ते भूपुरं कुरु। त्रैलोक्यमोहन चक्राम्बिके देहं तु मे देवि ते भूपुरं कुरु। त्रिपुरे त्रिगुणे त्रिकले त्रिविधे त्रिनुते त्वामेव सेवे। श्रुतिमते शृङ्गार रसवपुषितं काशि संक्षोभिणी मुद्रयामासि च। श्रुतिमते शृङ्गार रसवपुषितं काशि संक्षोभिणी मुद्रयामासि च। अष्टो हि सिद्धयो गायन्ति त्वा प्रकटश्च योगिन्यायान्ति रुद्रा। अष्टो हि सिद्धयो गायन्ति त्वा प्रकटश्च योगिन्यायान्ति रुद्रा। त्रिपुरे त्रिगुणे त्रिकले त्रिविधे त्रिनुते त्वामेव सेवे। जगति वामाद्याश्च सकलभूतानि
గాయత్రీదేవి. గాయత్రీదేవి హిందూ ధర్మంలో వేదమాతగా పూజింపబడుతుంది. ఆమెను సృష్టి, స్థితి, లయకారిణిగా భావిస్తారు. గాయత్రి మంత్రం ఆమె స్వరూపమేనని విశ్వాసం. 5 ముఖములతో 10 చేతులతో ఆమెను చిత్రిస్తారు. ఆమె ఆరాధన వలన జ్ఞానం, బుద్ధి, ఆయుష్, ఐశ్వర్యం కలుగుతాయి. గాయత్రి ఉపాసన మనసును పవిత్రం చేసి ఆత్మ సాక్షాత్కారానికి దారితీస్తుంది. నమస్తే దేవి గాయత్రీ సావిత్రీ త్రిపదీక్షరీ అజరే అమరే మాతా త్రాహి మాం భవసాగరాత్. నమస్తే సూర్య సంకాశే
అన్నపూర్ణాదేవి. అన్నపూర్ణాదేవి అన్నదాతగా, అక్షయమైన దయాస్వరూపిణిగా ప్రసిద్ధి చెందింది. ఆమె పరమేశ్వరి శక్తి రూపం. కాశీ విశ్వనాథుని పక్కనే ఉన్న అన్నపూర్ణ ఆలయంలో ఆమెను ప్రత్యేకంగా ఆరాధిస్తారు. అన్నపూర్ణాదేవి చేతిలో పాత్ర, జపమాల ఉంటాయి. ఆకలితో ఉన్నవారికి అన్నం ప్రసాదించడం ఆమె ప్రధాన లక్ష్యం. ఆమె ఆరాధన వలన భక్తులకు అన్నపూర్ణమైన సంపద, సంతృప్తి, కరుణ లభిస్తాయి. నిత్యానందకరీ వరాభయకరీ సౌందర్యరత్నాకరీ నిర్ధూతాఖిల ఘోర పావనకరీ ప్రత్యక్ష మాతేశ్వరీ ప్రాళేయాచల వంశ పావనకరీ కాశీపురాధీశ్వరీ భిక్షాందేహి కృపావలంబకరీ మాతాన్నపూర్ణేశ్వరీ మాతాన్నపూర్ణేశ్వరీ ధాన్యలక్ష్మీ మన్నదాయిని ప్రార్థయే ధాన్యలక్ష్మీ మన్నదాయిని ప్రార్థయే పుణ్య సంపాదిని పూర్ణా ప్రసన్నా ధాన్యలక్ష్మీ మన్నదాయిని ప్రార్థయే పుణ్య సంపాదిని పూర్ణా ప్రసన్నా ధాన్యలక్ష్మీ అన్నదాయిని ప్రార్థయే శాకంబరీ జీవశక్తి సందాయిని ఆకారదాయిని ఆరోగ్య భాగ్యదా శాకంబరీ జీవశక్తి సందాయిని ఆకారదాయిని ఆరోగ్య భాగ్యదా శ్రీకర సుదీర్ఘాయు ఐశ్వర్యకారిణి ప్రాగతి బలప్రదాం రక్షిత జగత్రయీ శ్రీకర సుదీర్ఘాయు ఐశ్వర్యకారిణి ప్రాగతి బలప్రదాం రక్షిత జగత్రయీ ధాన్యలక్ష్మీ అన్నదాయిని ప్రార్థయే పుణ్య సంపాదిని పూర్ణా ప్రసన్నా ధాన్యలక్ష్మీ అన్నదాయిని ప్రార్థయే పుష్టిప్రదాం లోకపోషిణీం చిత్కళాం ఇష్టఫలసిద్ధిదామింద్రియాధీశ్వరీ పుష్టిప్రదాం లోకపోషిణీం చిత్కళాం ఇష్టఫలసిద్ధిదామింద్రియాధీశ్వరీ తృష్టిదాం స్వాహాం స్వదాకారవాదిని సృష్టికర్త్రీం సదా దుష్ట సంవర్ధిని తృష్టిదాం స్వాహాం స్వదాకారవాదిని సృష్టికర్త్రీం సదా దుష్ట సంవర్ధిని ధాన్యలక్ష్మీ అన్నదాయిని ప్రార్థయే పుణ్య సంపాదిని పూర్ణా ప్రసన్నా ధాన్యలక్ష్మీ అన్నదాయిని ప్రార్థయే పుణ్య సంపాదిని పూర్ణా ప్రసన్నా ధాన్యలక్ష్మీ అన్నదాయిని అన్నదాయిని ప్రార్థయే లలితాదేవి. లలితాదేవి శ్రీ విద్యా ఉపాసనలో పరమేశ్వరి శక్తి రూపిణి. ఆమెను లలితా త్రిపుర సుందరి అని కూడా పిలుస్తారు. ఆమె కరుణామయి, సౌందర్య స్వరూపిణి, జగత్తును పాలించే పరమాత్మ శక్తి. శ్రీచక్రంలో నివాసముండి భక్తులకు జ్ఞానం, ఐశ్వర్యం, ఆనందం ప్రసాదిస్తుంది. లలితాదేవి ఆరాధన వలన జీవితంలో శాంతి, సమృద్ధి, విజయాలు కలుగుతాయని విశ్వాసం.
ललिते मां पालय ललिते